ఏపీలో లులు మాల్కి మరో బిగ్ షాక్ తగిలింది. విజయవాడలో లులు మాల్ మరోసారి అక్కడి నుంచి తొలగించాల్సిన పరిస్థితి. సో లులు మాల్కి కేటాయించిన భూమిని రద్దు చేసుకుంటున్నామని కోర్టుకు తెలిపింది ప్రభుత్వం. త్వరలో రద్దుకు సంబంధించినటువంటి ఉత్తర్వులని జారీ చేస్తామని వివరణ కూడా ఇచ్చింది. లులు మాల్కి భూమి కేటాయింపును సవాల్ చేస్తూ దాఖలైనటువంటి పిల్ పైన ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. విజయవాడ పాత బస్టాండ్ ప్రాంగణంలో 400 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని లులు మాల్కి కేటాయించింది ప్రభుత్వం. అయితే అంతటి విలువైనటువంటి భూమిని ప్రైవేట్ సంస్థ కేటాయించడం పైన అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయితే క్యాబినెట్లో సైతం ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అభ్యంతరాల నేపథ్యంలో లులు మాల్ విషయంలో సర్కార్ వెనక్కి తగ్గింది. గతంలో వైజాగ్లో కూడా ఇదే మాదిరిగా లులు మాల్ విషయంలో వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. సో లులు మాల్ విజయవాడలో 400 కోట్ల రూపాయలు విలువ చేసిన భూమిలో ఆ కేటాయింపు పైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడంతో కోర్టు క్వశ్చనింగ్తో అది వెనక్కి తీసుకుంటామని ప్రభుత్వం చెప్పడంతో పాటుగా క్యాబినెట్లో పవన్ కళ్యాణ్ సైతం ఈ లులు మాల్కి ఆ భూములు కేటాయించడం అనేదాన్ని చాలా తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అసలు వరుస సంఘటనల పైన గతంలో కూడా లులు మాల్లో ఇటువంటి ఘటనే జరిగింది, వైజాగ్లో కూడా, ఇప్పుడు మళ్ళీ విజయవాడ. సో ఈ రెండు అంశాలపై మాట్లాడదాం. మనతో పాటుగా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, సో ఏం జరుగుతోంది? లులు మాల్ మరోసారి ఇక్కడ నుంచి తప్పించాల్సిన పరిస్థితి, కోర్టు వరకు వెళ్ళి కోర్టు డైరెక్షన్తో ప్రభుత్వం ఇక్కడ నుంచి లులు మాల్ని తప్పిస్తోంది. అప్డేట్స్ ఏంటి? మనోజ్, బేసిక్ గా లులు మాల్ వ్యవహారంలో మొదటి నుంచి కూడా కొంత ప్రభుత్వం తొందరపాటుగా చర్య తీసుకుంది అనేది కొంత అభ్యంతరాలు మొదటి నుంచి వస్తున్నాయి. అంటే లులు మాల్ వ్యవహరిస్తున్న తీరు కూడా చాలా అభ్యంతరకరంగా ఉంది. వాళ్ళకి అతి తక్కువకి భూములు అందించడం, ఒకటి వైజాగ్ లో అందించడం అయితే, రెండవది ప్రధానంగా విజయవాడ నడి బొడ్డులో ఉన్న 400 కోట్ల రూపాయలు అయిన ఆర్టీసీ భూమిని వాళ్ళకి కేటాయించడం పట్ల కొంత విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారం మీద కొంత సీరియస్ గానే చర్చ జరిగింది. ఒక దశలో పవన్ కళ్యాణ్ దీని మీద కొంత ప్రస్తావన తీసుకుని రావడం, తర్వాత నాదెండ్ల మనోహర్ కూడా వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళకు వచ్చే దానివల్ల ఎంత మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, 400 కోట్ల రూపాయలు అయిన భూమిని మనం కారు చౌకగా వాళ్ళకి ఇస్తే వాళ్ళు కట్టడం వల్ల ఎంతవరకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి కూడా బేరీజ్ వేసుకుంటే బాగుంటుందని జనసేన నుంచి కూడా కొన్ని అభ్యంతరాలు రావడం. అట్ ద సేమ్ టైం విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ ని, పాత ఆర్టీసీ బస్టాండ్ స్థలాన్ని కంప్లీట్ గా లులు మాల్కి ఇవ్వడం పట్ల అంటే ఇది ఇస్తున్నట్టు కూడా ముందు ప్రకటించేశారు. తర్వాత దీని మీద కోర్టులో ప్రైవేట్ వాద్యాలు కూడా పడ్డాయి. దీంతో నిన్న కోర్టుకి మీద వివరణ వచ్చినప్పుడు ప్రభుత్వ తరఫున లాయర్లు క్లియర్ గా అయితే చెప్పారు, లేదు ప్రభుత్వం ఈ భూమిని లులు మాల్ కి వాళ్ళకి ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు, వెనక్కి తీసుకుంటున్నాం, ఈ ప్రతిపాదనను మేము విరమిస్తున్నాం అని చెప్పి ప్రకటించింది. కాబట్టి ఇక లులు మాల్కి ఛాన్స్ లేదు. సో విజయవాడ సంబంధించిన వ్యవహారంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా లులు మాల్కి అలా ల్యాండ్ని ఇవ్వడానికి ప్రభుత్వం కూడా కాదని చెప్పేసింది. కోర్టులో, హైకోర్టులో ప్రభుత్వ లాయర్ ప్రస్తావనకి ముందుకు తెచ్చిన నేపథ్యంలో సో ఇక కుదరదు అనేది చాలా క్లియర్ గా చెప్పారు. దాంతో ఇక లులు మాల్ సంగతి క్లోజ్ అయినట్టే విజయవాడ. ఇక వైజాగ్ సంబంధించిన వ్యవహారంలో ఇంకొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి విజయవాడకి సంబంధించిన వ్యవహారంలో మొత్తం ఫుల్ క్లారిటీ ఉంది. సేమ్ హైదరాబాద్ వైజాగ్ సంబంధించిన వ్యవహారంలో కొంత ఆలోచిస్తున్నారు. గత ప్రభుత్వంలో కూడా కేటాయించిన తర్వాత కూడా కనీసం వాళ్ళు రెస్పాండ్ కాకపోవడంతో అప్పుడు ప్రభుత్వం కూడా దాన్ని క్యాన్సిల్ చేసింది, వైసీపీ ప్రభుత్వం కూడా. సో ఈ లులు మాల్ వ్యవహారంలో ఎక్కడ చూసినా వాళ్ళు ఎటువంటి పరిస్థితులే చూస్తారు. వాళ్ళు ముందు ల్యాండ్ తీసేసుకుంటారు, ల్యాండ్ తీసుకున్న తర్వాత పనులు స్టార్ట్ చేయడంలో కావచ్చు, లేకపోతే వ్యవహారాన్ని నడపడంలో వాళ్ళు ముందు చూపు రారు అనేది వాళ్ళ మీద మొదటి నుంచి వస్తున్న కంప్లైంట్. ప్రభుత్వం ముందు కొంత లేదు ఇద్దామని అనుకున్నప్పటికీ కూడా తీవ్ర అభ్యంతరాలు దాని మీద కోర్టులో వాద్యాలు రావడం, తర్వాత పవన్ కళ్యాణ్, మనోహర్ కూడా దాని మీద కొంత క్యాబినెట్ లో అభ్యంతరాలు చెప్పడం జరిగిన తర్వాత దాంతో ఇక ప్రభుత్వం కూడా ఇది కరెక్ట్ కాదేమో అని అనుకుని. గతంలో వైజాగ్ సంబంధించినటువంటి లులు మాల్ ఏర్పాట్లు కూడా ఇటువంటి ఆటంకం కలిగినట్టు తెలుస్తోంది. అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అయింది. సో గవర్నమెంట్ తలపెడుతున్నటువంటి ఈ ప్రాజెక్ట్ లులు మాల్ విషయంలో ఎందుకు ప్రతిసారి విఫలమవుతూ వస్తోంది? బేసిక్ గా లులు మాల్ కి సంబంధించిన వ్యవహారంలో ఆర్గనైజేషన్ అంటే ఆ కంపెనీ వ్యవహరిస్తున్న తీరు కొంత
ఇబ్బందికరంగా మారుతుంది. వాళ్ళు ఫస్ట్ అంటే ప్రభుత్వంతో మాట్లాడేటప్పుడు చెప్పే వ్యవహారం ఒకటిగా ఉంటుంది, కార్యాచరణకి వచ్చేసరికి మరో రకంగా వాళ్ళు వ్యవహరిస్తారు. కొత్త అక్కడే గ్యాప్ వస్తుంటుంది. గతంలో ప్రభుత్వం కేటాయించిన తర్వాత కూడా వాళ్ళు సరిగ్గా స్పందించలేదు. దాంతో వైసీపీ దాన్ని క్యాన్సిల్ చేసింది. అన్ని కోట్ల రూపాయల విలువైన భూమిని ఎందుకు వాళ్ళకి కట్టబెట్టాలి, దానివల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? అంటే బేసిక్ గా ప్రభుత్వం కూడా ఒక సంస్థనో లేకపోతే ఒక ఆర్గనైజేషన్ కు భూమిని కేటాయించి వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నప్పుడు దాని ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాలు ఎన్ని వస్తాయి, తద్వారా వచ్చే బెనిఫిట్ ఏంటి, ఇవన్నీ కూడా బేరీ చేసుకుంటారు. ఆ బేరీ చేసుకునేటప్పుడు వాళ్ళు చెప్పే లెక్కలకి తర్వాత ప్రభుత్వం నుంచి కొంత లెక్కలు తీసుకుంటున్నప్పుడు జరిగే వ్యవహారానికి పూర్తిగా విభిన్నంగా ఉంటుంది. సో వాళ్ళు పూర్తిగా మన దగ్గర ప్రభుత్వ భూమిని కోట్ల రూపాయల విలువ చేసే భూమిని తక్కువ రేటుకి, అతి తక్కువ రేటుకి తీసుకొని తీరా అక్కడ వాళ్ళు కమర్షియల్ చేస్తారు దాన్ని. ఆ కమర్షియల్ చేయడం వల్ల ఆ సంస్థకి ప్రయోజనం చెప్తే మిగతా వ్యవహారాలు ఉండట్లేదు. అట్లాగా ఉద్యోగ అవకాశాల్లో చాలా తక్కువ స్థాయి ఉద్యోగ అవకాశాలు, ఏదో డైలీ వేజెస్ కో లేకపోతే నెలకింతనో దాన్ని చెప్తే వేరే పెద్ద అవకాశాలు లేవు అనేది ప్రభుత్వం గుర్తించింది. మొదట కొంత తొందరపడ్డ, అంటే ఆర్గనైజేషన్ పెద్ద ఆర్గనైజేషన్ కాబట్టి వాళ్ళకి ఇవ్వాలని ఒక ప్రతిపాదన తీసుకుని వచ్చినా దాని మీద కొంత పార్టీలో కూడా, అంటే ప్రభుత్వంలో కూడా కొన్ని విమర్శలు వచ్చాయి. ప్రధానంగా పవన్ కళ్యాణ్ కావచ్చు, లేకపోతే మన నాదెండ్ల మనోహర్ కావచ్చు, దీని మీద కొంత అభ్యంతరాలు చెప్పడం, ఇవన్నీ కొంత జరిగినప్పుడు సో డెఫినెట్ గా ఆ వ్యవహారంలో ప్రభుత్వం కూడా వెనక్కి వేసింది. ఆ ప్రతిపాదనని విరమించుకుంటున్నామని చెప్పి ఏకంగా హైకోర్టులో కూడా చెప్పేసింది. సో దాంతో ఇక లులు మాల్ అనేది విజయవాడకి సంబంధించిన వ్యవహారంలో ఏంటి అనే దాని మీద కొంత బ్యాక్ డ్రాప్ అయిపోయింది. సో ఇంకా లులు మాల్ కావాలి మేము తీసుకుంటామంటే ఇంక ప్రభుత్వ భూమిని ఏదైనా కొంత ఎక్కడైనా కేటాయించే అవకాశాలు ఉంటాయి చెప్తే, ఇప్పుడున్న ఆర్టీసీ భూమిని ఏదైతే మొదట ప్రతిపాదన ఇచ్చారో ఆ ప్రతిపాదనకి ప్రభుత్వం వెనక్కి తీసుకున్నట్టే. ఆల్మోస్ట్ కోర్టులో కూడా క్లియర్ గా ప్రభుత్వం తరఫున లాయర్లు కోర్టు వారి ముందు ఇది క్లియర్ గా చెప్పారు. కాబట్టి కోర్టు అంటే ముందు దీనికంటే ముందు కూడా కోర్టులో కొన్ని లెక్కలు అడిగింది. అసలు మీరు ఎందుకు ఇంత కాస్ట్లీ భూమిని దీనికి ఇవ్వాలని అనుకుంటున్నారు, దీని మీద పూర్తి స్థాయిలో మీరు నివేదికని కోర్టుకి సమర్పించండి అడిగిన నేపథ్యంలోనే ఈ వ్యవహార నిర్ణయాన్ని తీసుకున్న పరిస్థితి కనపడుతుంది. మనోజ్, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తంగా ఏపీలో మరోసారి లులు మాల్ ని వెనక్కి తీసుకుంది ప్రభుత్వం. ఏకంగా 400 కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి భూమిని లులు మాల్ కేటాయించడాన్ని ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేశారో వ్యక్తి. అయితే దానికి సంబంధించిన విషయంపైన ఏపీ హైకోర్టు విచారణ చేపట్టి ఎట్టకేలకి దానికి సంబంధించిన విషయంపైన వివరణ ఇవ్వాలని కోరగా డైరెక్ట్గా విత్డ్రా చేస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. అటు క్యాబినెట్లో కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం లులు మాల్కి భూమిని కేటాయించడంలో అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది.